గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఏపీలో భారీ సైబర్ క్రైమ్ బయటపడింది. అనకాపల్లి టు అమెరికా. అవును, అనకాపల్లి కేంద్రంగా వీళ్ళు ఒక ముఠాగా ఫామ్ అయి స్కెచ్ వేస్తున్నారు. అమెరికా లాంటి ఇతర దేశస్తులను కూడా ఎంత ఈజీగా టెక్నాలజీ ఉపయోగించి మోసం చేస్తున్నారో ఈ వార్త చూస్తే మీరే షాక్ అయిపోతారు. నిజానికి ఇక్కడ అనకాపల్లిలో కొంతమంది టీమ్గా ఫామ్ అవడమే కాదు, వీరి వెనకాతల ముఠాలో కీలకంగా 2 వ్యక్తులను కూడా అనకాపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా గారు వెల్లడించినటువంటి డీటెయిల్స్ కూడా చూస్తే గనక వీళ్లపైన పలు సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. అంతేకాదు వీళ్ళు ఎంత ఈజీగా ప్రజల్ని మోసగిస్తున్నారో, సైబర్ క్రైమ్ ఏ స్థాయిలో విస్తరిస్తుందో కూడా విస్తుపోయే నిజాలను బయటపెట్టారు పోలీసులు. సో వీళ్ళు ఉపయోగిస్తున్నటువంటి హై టెక్నాలజీ చూసి పోలీసులే షాక్ అయిపోయారంట. అంతేకాదు టెక్నికల్ ఎక్విప్మెంట్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసలు అనకాపల్లి కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో నడుస్తున్న ఈ సైబర్ ముఠా గుట్టు పోలీసులు ఎలా రట్టు చేశారు, ఇంకా ఈ ముఠాలో ఎవరెవరు కీలకంగా పనిచేస్తున్నారు, ఇది ఇక్కడి నుంచి ఎంతవరకు విస్తరిస్తోంది ఈ సైబర్ క్రైమ్. ఇప్పటికే ఇందులో చాలామంది $1,000 పోగొట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పూర్తి వివరాల్లోనికి వెళ్దాం. ఈ అంతర్జాతీయ ముఠాలో 3 దశల్లో ఉద్యోగులుంటారు. డైలర్లు అంటే వీళ్ళు VoIP కాల్స్ ద్వారా అమెజాన్ మోసాల నివారణ విభాగం నుంచి ఫోన్ చేస్తున్నట్టు చెబుతూ కస్టమర్లను అప్రోచ్ అవుతారు. 2 బ్యాంకర్లు, వీళ్ళ అమెరికన్ బ్యాంకులు లేదా FTC అధికారులుగా నటించి కస్టమర్స్ నుంచి వాళ్ళ పర్సనల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని తీసుకుంటారు. 3 క్లోజర్స్, వీళ్ళు బాధితులతో గిఫ్ట్ కార్డులు కొనిపించి తెలివిగా కోడ్లు చెప్పిస్తారు. ఇక మేనేజర్లు ఈ 3 దశల్లో సంపాదించిన ఆ గిఫ్ట్ కార్డులను ఆన్లైన్ టూల్స్, క్రిప్టో కరెన్సీ, డార్క్ వెబ్ ద్వారా తమకు కావాల్సిన నగదు రూపంలోనికి మార్చుకుంటారు. అయితే మోసం చేయడానికి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసింది కూడా ఈ ముఠా. ఈ గ్యాంగ్ ఎంతకు తెగించిందంటే అసోం, నాగాలాండ్, మేఘాలయ, గుజరాత్ రాష్ట్రాల నుంచి ఉద్యోగులను నియమించి వారికి కాల్స్లో మాట్లాడాల్సిన స్క్రిప్టు, బాధితుల్ని నమ్మించడంలో ట్రైనింగ్ కూడా ఇస్తారు. వీళ్ళకి జీతాలు కూడా భారీగానే ఇస్తున్నారట. డైలర్లకు నెలకు 20,000, బ్యాంకర్లకైతే 40,000, క్లోజర్లకు 50,000 చొప్పున జీతాలు ఇచ్చారు. మేనేజర్లు అయితే నెలకు 75,000 కూడా జీతం తీసుకుంటున్నారట. క్లోజర్లకు ప్రతిరోజు టార్గెట్స్ ఉంటాయి. ఆ లెక్కన ప్రతి నెల కోట్ల రూపాయలు విలువైన మోసాలు జరుగుతున్నట్టు అంచనా వేశారు. ముఠాలో కీలక వ్యక్తులు ఎవరో తెలుసా? అనకాపల్లిలో బయటపడిన అంతర్జాతీయ సైబర్ క్రైమ్ ముఠా మూలాలు మహారాష్ట్ర, గుజరాత్ వరకు పాకాయి. మహారాష్ట్రకు చెందిన పునీత్ గోస్వామి, అవిహంత్ దాగా ఈ రాకెట్లో కీలకమైన వ్యక్తులుగా గుర్తించారు పోలీసులు. ఈ 2 అరెస్టు చేశారు. వీరికి మద్దతిచ్చే టాప్ లెవెల్ వ్యక్తులను కూడా గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. ఈ మేరకు ఎస్పీ తుహిన్ సిన్హా వివరాలు వెల్లడించారు. ఈ అంతర్జాతీయ సైబర్ క్రైమ్ ముఠాపై అచ్యుతాపురం పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్స్ కింద కేసు ఫైల్ అయింది. అనకాపల్లి జిల్లా పోలీసులు సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో దర్యాప్తు తీవ్రంగా కొనసాగిస్తున్నారు. ముఠాలో ఉన్న వ్యక్తులందరినీ గుర్తించేందుకు, ఆర్థిక, డిజిటల్ ఆధారాలు అన్వేషించేందుకు, అంతర్జాతీయ సంబంధాల సహా ప్రధాన మద్దతుదారులను కూడా పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని అనకాపల్లి జిల్లా పోలీసులు తెలిపారు. అయితే ఈ మీడియా మీట్లో జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ దేవప్రసాద్, ఈ కేసు దర్యాప్తులో భాగం పంచుకున్న పర్వాడ డీఎస్పీ విష్ణు స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు, ముఖ్యంగా యువత ఇలా అమెజాన్ తదితర సంస్థల నుంచి ఫోన్ కాల్స్ చేస్తున్నామంటూ వచ్చే ఫోన్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఓకే, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. ఈరోజు ఒక మేజర్ ఇల్లీగల్ సైబర్ ఫ్రాడ్ సిండికేట్ బస్ట్ చేయడం జరిగింది ఇన్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఇది ఒక ఫేక్ కాల్ సెంటర్, సైబర్ ఫ్రాడ్ సంబంధించి కాల్ సెంటర్. అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది ఆపరేట్ లాస్ట్ 2 years నుంచి చేసుకుంటున్నారు. వాళ్ళు ముఖ్యంగా US సిటిజన్స్ని టార్గెట్ చేసుకుంటున్నారు. The value of this fraud
as per initial estimation, is somewhere between 15 to 20 crores per month. దీని సంబంధించి ఈ నిన్న మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ టీమ్ ఈ పవన్ రెసిడెన్సీ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ రేడ్ చేయడం జరిగింది. ఇన్ దాట్ రేడ్ వీ గాట్ అ టోటల్ ఆఫ్ 33 persons were arrested. ఇందులో 2 మెయిన్ మేనేజర్స్ని కూడా 4 ఫ్లోర్ మేనేజర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 1 person is from Mumbai in Maharashtra and second person is from Rajasthan. వాళ్ళ కన్ఫెషన్ మీద మనకి మొత్తం మోడస్ ఆపరెండి బయటకి వచ్చింది. In this they have a very systematic and organized hierarchical structure. Level 1 dialers and mostly people from northeastern states, especially Assam, Meghalaya, Tripura, అక్కడ నుంచి రిక్రూట్ చేసి వాళ్ళు కాల్ సెంటర్ డైలర్స్గానే పని చేసుకుంటారు. Their main job is to call unsuspecting US citizens impersonating as Amazon fraud department. వాళ్ళు ఫస్ట్ కాల్ చేసి అది చెప్తారు that some unauthorized transaction has taken place from your Amazon account. $1,400, $1,500కి unauthorized transaction చేయడం జరిగింది, whether you have done it or not. దాని మీద కొంతమంది అన్సస్పెక్టింగ్ US కస్టమర్స్ ఫర్దర్ డీటెయిల్స్ కూడా రైవల్ చేస్తారు. బై దిస్ వే ద డైలర్స్ విల్ విన్ దేర్ ట్రస్ట్ అండ్ కొంత నెక్స్ట్ లెవెల్కి ఈ ఫోన్ కాల్ని డైవర్ట్ చేస్తారు. దెన్ దే విల్ గో టు లెవెల్ నెంబర్ 2 విచ్ ఇస్ బ్యాంకర్స్ లెవెల్. ఇందులో సమ్ పర్సన్స్ విల్ ఇంపర్సనేట్ దెమ్సెల్వ్స్ యాజ్ US బ్యాంక్ ఆఫీషియల్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ FTC ఫెడరల్ ట్రేడ్ కమిషన్. ఇక్కడ వాళ్ళు చెప్తారు దట్ మీ బ్యాంక్ కూడా కాంప్రమైజ్ అయిపోయింది to these US citizens. They will tell that some fraudulent transactions and activity has taken place. దానికి సంబంధించి మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మీ మీద కూడా కేసు రిజిస్టర్ అవ్వచ్చు, లేకపోతే ఇది అన్ని అమౌంట్ పోతుంది. బికాస్ ఆఫ్ దాట్ దే విల్ గివ్ సమ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ సోషల్ సెక్యూరిటీ నంబర్, బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ నేమ్, అమౌంట్ ఇన్ దేర్ బ్యాంక్ అకౌంట్స్, అన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకుంటారు. దాని తర్వాత కొంతమంది whoever fall into the trap, they are transmitted to the third level, which is level number 3, closure team. క్లోజర్ టీమ్ కూడా అదే సేమ్ పవన్ రెసిడెన్సీ అది కాల్ సెంటర్ నుంచి ఆపరేట్ చేస్తారు. దే ఆర్ అ గ్రూప్ ఆఫ్ అరౌండ్ 2 to 3 persons. వాళ్ళు ఫర్దర్గానే ఈ అన్సస్పెక్టింగ్ US సిటిజన్స్ అండ్ ఫారెన్ నేషనల్స్కి చెప్పేసి ఇది గిఫ్ట్ కార్డ్స్ పర్చేస్ చేయమని చెప్తారు. వాట్ ఆర్ దీస్ గిఫ్ట్ కార్డ్స్? దే ఆర్ బేసికలీ వాల్మార్ట్, సూపర్ మార్కెట్, యునైటెడ్ స్టేట్స్లో అన్ని స్టేట్స్లో ఇది దొరుకుతుంది. సో వాళ్ళు పర్చేస్ చేయమని చెప్తారు ఫర్ $300 to $3,000, $4,000 డిపెండింగ్ ఆన్ ద పేయింగ్ కెపాసిటీ. అది గిఫ్ట్ కార్డ్ పర్చేస్ చేసిన తర్వాత ఈ ఫ్రాడ్స్టర్స్ విల్ ఆస్క్ ఫర్ ద సీరియల్ నెంబర్ ఆఫ్ ద గిఫ్ట్ కార్డ్. ఆ గిఫ్ట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత దట్ కాల్ విల్ ఎండ్ దేర్. ఎండ్ అయిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ మేనేజర్స్కి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అండ్ ఈ మేనేజర్స్ ఒక ఫోన్ ద్వారా, ఒక సెపరేట్ ఫోన్ ద్వారా ఒక కాన్ఫిడెన్షియల్గానే బయటకి పంపిస్తారు టు ద రియల్ ఆర్గనైజర్స్ ఆఫ్ దిస్ క్రైమ్. సో ప్రెజెంట్లీ మన కాల్ సెంటర్లోనే అక్కడ వరకు లెవెల్ 4 వరకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫర్దర్ లెవెల్ 5 దాని తర్వాత కూడా ఉండవచ్చు. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. ఇందులో ఒక HR అండ్ అడ్మిన్ టీమ్ కూడా వాళ్ళు పెట్టారు, హూజ్ మెయిన్ జాబ్ ఇస్ టు రిక్రూట్ దీస్ పర్సన్స్ ఎస్పెషలీ అండ్ ట్రైన్ దీస్ పర్సన్స్ ఎస్పెషలీ ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, ప్లేసెస్ లైక్ దట్. ఇందులో శాలరీ కూడా వాళ్ళు బాగా ఎక్కువగానే ఇస్తారు. ఎంట్రీ లెవెల్ శాలరీ సమ్వేర్ బిట్వీన్ 25,000 to 30,000. ఇంకా బ్యాంకర్స్ టీమ్ ఏదైనా ఉంది దానికి వాళ్ళు 35,000 to 40,000 పర్ మంత్ అమౌంట్ ఇస్తారు. క్లోజర్ టీమ్కి అరౌండ్ 50,000 పర్ మంత్ అమౌంట్ ఇచ్చేస్తారు. అండ్ మేనేజర్స్ విల్ గెట్ అరౌండ్ 75,000 పర్ మంత్. ఈ ఎంత శాలరీస్ వాళ్ళు మొత్తం క్యాష్లోనే ఇస్తున్నారు. అది మన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ తెలిసింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకి కొంతమంది పేరు కూడా బయటకు వచ్చింది. వీ హ్యావ్ సెంట్ అవర్ టీమ్స్ విదిన్ ఆంధ్రప్రదేశ్ and some other places to identify these accused and identify the bigger network.
ఇందులో మెయిన్ కీ ఇండివిజువల్స్ ఒక పునీత్ గోస్వామి అండ్ సెకండ్ అవిహంత్ దాగా. దీస్ టూ మెయిన్ మేనేజర్స్ ఫ్రమ్ దిస్ యూనిట్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. వాళ్ళు మహారాష్ట్ర అండ్ రాజస్థాన్ నుంచి ఉన్నారు. అండ్ వాళ్ళే మనకి మొత్తం ఏమో ఎలా వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎలిఫేషన్ స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. ఫర్ దిస్ ఎంటైర్ ఆపరేషన్ దే విల్ యూస్ దేర్ కంప్యూటర్ సిస్టమ్స్. ఇంకా కొన్ని సాఫ్ట్వేర్స్ కూడా యూస్ చేస్తారు, విచ్ ఇస్ VoIP సాఫ్ట్వేర్, విచ్ ఇస్ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. నంబర్ కూడా స్పూఫ్ చేసేసి వాళ్ళు US కస్టమర్స్కి కాల్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ దే విల్ హ్యావ్ సమ్ నోట్స్ ఇన్ దేర్ కంప్యూటర్ సిస్టమ్స్. US సిటిజన్స్తో ఎలా మాట్లాడాలి, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, ఇఫ్ దే సే నో దానికి సంబంధించి ఏం రిప్లై ఇవ్వాలి, దట్ ఎంటైర్ స్క్రిప్ట్ ఈజ్ రెడీలీ అవైలబుల్ టు ఆల్ దీస్ పీపుల్. సో ఈ రేడ్లో 33 persons అరెస్ట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ సీజ్డ్ 3 lakhs in cash. వాళ్ళు నిన్న ఈ క్యాష్ తీసుకువచ్చారు టు గివ్ యాజ్ బోనసెస్ టు దీస్ డైలర్స్ అండ్ అదర్ ఎంప్లాయీస్. అది కూడా సీజ్ చేయడం జరిగింది. సుమారుగా 300+ కంప్యూటర్ సిస్టమ్స్ కూడా మనకి ఆ బిల్డింగ్లో ప్లస్ ఇంకా 2 buildings కూడా మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది. దోస్ అదర్ 2 buildings ఆర్ బేసికలీ యూజ్డ్ యాజ్ ట్రైనింగ్ కమ్ అకామిడేషన్ సెంటర్స్. ఇంకా ఒకటి రెసిడెన్స్ కోసం వాళ్ళు వాడుకుంటున్నారు. ఈ కంప్యూటర్ సిస్టమ్స్లో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో 30 కంప్యూటర్ సిస్టమ్స్ సంబంధించి డేటా కూడా రిట్రీవ్ చేయడం జరిగింది. మొబైల్ ఫోన్స్ కూడా అన్ని చోట్ల మనం సీజ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం చాలామంది రీసెంట్గానే జాయిన్ అయ్యారు. లాస్ట్ 1 week, లాస్ట్ 2 days వాళ్ళే కూడా విక్టమ్స్. దే హ్యావ్ కమ్ ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. దే వర్ టోల్డ్ దట్ దే విల్ బీ గివెన్ అ జాబ్. ఒక లెజిట్ ఆర్ లీగల్ కాల్ సెంటర్లోనే పని చేయడానికి తీసుకుని వచ్చారు. బట్ వన్స్ దే కేమ్ హియర్ దే కేమ్ టు నో దట్ ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ ఎస్టాబ్లిష్మెంట్. దానికి సంబంధించి వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. విక్టమ్స్ కింద మనకి కూడా హెల్ప్ చేశారు. దే హ్యావ్ బీన్ సైటెడ్ యాజ్ విట్నెసెస్ ఇన్ అవర్ కేస్. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. దీనికి సంబంధించి మనకి CID సైబర్ వింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మనకి హెల్ప్ వస్తుంది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనరబుల్ DG సార్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఇమీడియట్ అసిస్టెన్స్ టు అస్. అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా I4C మనకి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి రెడీ ఉన్నారు. దే ఆర్ ఆల్సో అసిస్టింగ్ అస్ ఇన్ క్రాకింగ్ దిస్ సైబర్ క్రైమ్. Since it affects the image of India abroad, that the people from India, they are targeting US citizens. That is why this is a very important cyber crime which has been unearthed in Anakapalli district. దీనికి సంబంధించి నేను స్పెసిఫిక్గా కాంప్లిమెంట్ చేస్తున్నాను SGPO Parwada for his exceptional work and planning of the entire operation and getting out the entire MO with respect to this cyber crime. Further investigation is also going on. Further information ఏదైనా మనకి వస్తే మా మీడియా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేస్తాము. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది సైబర్ క్రైమ్ సంబంధించి మళ్ళీ ఒకటి మెసేజ్ అందరికీ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి